హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్తే మేడం. నమస్తే. సో వివేకానంద రెడ్డి గారి హత్య ఎలా జరిగింది అనేది ఒక మూవీలో రీసెంట్గా వచ్చింది. అండ్ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, మూవీ ఇంకా రాలేదు. సో ఆల్రెడీ మీరు ఆ ట్రైలర్ చూసే ఉంటారు. సో ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ట్రైలర్ ఇప్పుడే చూశాను, కానీ అనిపిస్తుంది కదా దానిలో మొత్తం క్లియర్ కట్ ఆ ట్రైలర్లోనే అర్థమైపోతుంది మనకు ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది. ఇన్సిడెంట్ ఎట్లా చేశారు, ఎవరు చేశారు అనేది ట్రైలర్లోనే కనబడిపోతుంది. సినిమా చూసే అంత దానికన్నా కూడా ట్రైలర్ చూస్తేనే అర్థమైపోయేటట్టుంది. సో దాంట్లో షర్మిల గారి క్యారెక్టర్ తీసుకొని ఉన్నారు, విజయమ్మ గారి క్యారెక్టర్ తీసుకున్నారు, జగన్, భారతి, ఇంకా అవినాష్ రెడ్డి, ఇంకా వీళ్ళందరివి కూడా తీసుకున్నారు. వివేకానంద గారిని ఎలా అంటే అవసరాల కోసం, తన సీఎం అవటం కోసం కోడికత్తి తనే డ్రామా చేశాడు, తనే పొడిపించుకున్నాడు, తనే నన్ను అపోజిషన్ వాళ్ళు పొడిచారు అని చెప్పి డ్రామా చేశాడు. వాళ్ళు చేయించారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన నా మీద నన్ను చంపాలని చూశారు, హత్య ప్రయత్నం చేశారు అని చెప్పి అదో గగ్గోలు చేశాడు. సో దాని తర్వాత కొద్ది రోజులకి అది అవుతున్నప్పుడే వెంటనే మళ్ళా ఎలాగైనా సరే నేను సీఎం అవ్వాలి అని వివేకానంద రెడ్డి గారిని కూడా చంపడానికి వీళ్ళ హస్తం ఉందనేది క్లియర్ కట్గా దానిలోనే కనపడుతుంది, ట్రైలర్లోనే తెలిసిపోతుంది. వీళ్ళు ఉండి చంపించారు, వీళ్ళు కలిసే చేశారు అన్నట్టు స్పష్టంగా వివేకం అనే ఆ ట్రైలర్లో తెలుస్తుంది. అంటే వివేకానంద రెడ్డి గారు చనిపోతేనే సీఎం అవుతారా, ఆయన బతుకుంటే అవరా? అంటే సింపతి క్రియేట్ చేసుకోవటానికి, సో అపోజిషన్ మీద నిందన ఎట్టడానికి. సో అది ఎలక్షన్ కమిషనర్, అది ఎలక్షన్ కూడా బిఫోర్, అంటే కరెక్ట్గా 1 month బిఫోర్ అయి ఉంటుంది ఎలక్షన్కి, 20 days 1 month అంతే కదా, టైం కూడా తక్కువ. సో ఆ టైం ఇన్వెస్టిగేషన్ కానీ అది కానీ ఏం లేదు, యాక్చువల్లీ గుండెపోటు అని చెప్పారు. సో ఆ గుండెపోటు అనేది తర్వాత హత్య, అది బాగా ఘాట్లు ఉండి కుట్లు వేసి రక్తం అంతా మడుగులోకి అంతా ఉన్నప్పుడు గుండెపోటు అని చెప్పి ఫస్ట్ సాక్షి న్యూస్లోనే వచ్చింది. సో భారతీ గారికి పొద్దున్నే ఆయన చనిపోయిన వెంటనే ఆవిడకే ఆ నైట్ అంతా కూడా ఆవిడకి ఫోన్ కాల్స్ వెళ్ళినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. బయట చెప్తూనే ఉన్నారు, మనం బయటలో వింటూనే ఉన్నాం. అలాంటప్పుడు వాళ్ళకి తెలియకుండా ఎలా జరుగుతుంది? అన్నీ వాళ్ళకి తెలిసే జరుగుతుంది. ఓన్లీ వాళ్ళ ఆలోచన ఏంటి, వివేకానంద గారు చనిపోతే మనకు ఆ సింపతి క్రియేట్ చేసుకొని ప్రజల్లోకి వెళ్ళి ఆ ఓటు మనం తీసుకున్నాం. ఫస్ట్ ప్లాన్ ఏంటంటే అవినాష్ రెడ్డికి సీట్ కోసం చేశారు. సో నెక్స్ట్ ప్లాన్ ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేయచ్చు, తెలుగుదేశం పార్టీ చేయించింది. అప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వాళ్ళు ఉండేవాళ్ళు, తర్వాత బీటెక్ రవి గారు, వీళ్ళ పేర్లందరినీ కూడా తీసుకొచ్చి వాళ్ళ లోకల్ కడప లీడర్స్ కాబట్టి వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళు చేయించారని చెప్పి ఇలా అనేక రకాల ప్రచారాలు చేశారు. సరే అన్నీ చేసిన వాళ్ళు తర్వాత అయినా సరే వీళ్ళు ఎవరు ఏంటనేది వీళ్ళకి తెలిసే జరిగింది కాబట్టి తర్వాత యాక్షనే లేదు. ఆయన సీఎం అయిన తర్వాత అసలు యాక్షన్ అనేదే లేదు, దాని గురించి పట్టించుకోవటమే కూడా లేదు. దీనిలో విజయమ్మ గారి పాత్ర కూడా చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఏది ఏమైనా నా కొడుకే సీఎం అవ్వాలి, నువ్వు నిలబడద్దు ఎంపీగా అని. వివేకానంద గారేమో మనం రాజశేఖర్ రెడ్డి గారిని కానీ నన్నే కానీ ఇదే వివేకానంద రెడ్డి కానీ ఇద్దరిని ప్రోత్సహించింది కాంగ్రెస్సే కాబట్టి కాంగ్రెస్తో కలిసి మనం ఉందాము, వేరే పార్టీ వద్దని చెప్పినట్టు ఇవన్నీ కూడా మూవీలో చూసాం కదా. వివేకానంద రెడ్డి హత్య కన్నా ముందు ఒక కుక్క చావును కూడా చూపించారు, అది అన్న అర్థమైందా మీకు? ఆ కుక్క చావును కూడా చూపించారు, ఒక హెచ్చరిక లాంటిదా? హెచ్చరిక లాంటిదే అయి ఉండొచ్చు, లేకుంటే అది ఉంటే వాళ్ళకి చేయటానికి వెళ్ళటానికి కొత్త వాళ్ళందరూ ఎవరైనా వెళ్ళటానికి ఏమైనా ఇబ్బంది అవుతుందనా, వాళ్ళ ఆయుధాలతో వచ్చేటప్పుడు అది ఏమైనా హింట్ ఇచ్చి అరవటం లాంటివి చేస్తాయనా, లేకుంటే ఆయన ఎందుకంటే పెంపుడు కుక్క లాంటిది కదా. సో అది ఎప్పుడైనా మళ్ళీ ఈయన చనిపోయిన తర్వాత అరవటం లాంటిది ఏమైనా చేస్తుందా, లేకుంటే వీళ్ళు రావటానికి అడ్డంకి అవుతుందా అనే దానికి వాళ్ళు చంపడం చేసి ఉంటారు. ఆ కుక్కని చంపి కుక్కని ఫస్ట్ అడ్డు తొలగించుకున్నారు అక్కడికి వెళ్ళటానికి, నైట్ క్లియర్ అవటానికి. తర్వాత ఆయన్నే చంపడానికి ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా దీనిలో అయితే వీళ్ళిద్దరి హస్తం, 3 పిల్లలు భార్యాభర్త ఇద్దరు హస్తం అయితే కంపల్సరీ కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ భారతీ రెడ్డి గారు కానీ ఎందుకు ఒక సీఎం ఇంటికి ఆ టైంలో హత్య చేసిన వాళ్ళే ఫోన్ చేశారా అని అంటే ఇంకా దాని అర్థం ఏంటి? అంత కసి ఎందుకు? ఆయన పర్సనాలిటీ ఎంత?
వీళ్ళకి ఎంత కసి లేకపోతే, ఎంత ఇది లేకపోతే, ఆయన పర్సనాలిటీ అంటే ఒక గొంతు పిసిగితే చనిపోయే మనిషి. ఆయన పెద్ద ఆజానుభావుడు అట్లా ఏం కాదు కదా! చాలా చిన్న పర్సనాలిటీ. అలాంటివి చంపడానికి ఎంత ఇది గొడ్డలతో అంత కసి తీరా నరకాల్సినంత చేశారు అని అంటే, వాళ్ళకి ఎంత కసి ఉంది, ఎంత సింపతి క్రియేట్ చేసుకోవాలనుకున్నారు. ఇవన్నీ కూడా మనకు కనపడుతుంది కదా, స్పష్టంగా కనపడుతుంది. ఆయన ఒక అడ్డు. గుండుపోటని ఎవరైతే చెప్పారో అదే వ్యక్తి నారాసుర రక్త చరిత్ర అని కూడా చెప్పడం చూసాం మనం. అవును, కానీ నారాసుర రక్త చరిత్ర చెప్పిన తర్వాత ఏం చేశారు? అది ప్రూవ్ చేయగలిగారా? అసలు అంతకులు ఎవరో ఇప్పటి వరకు ప్రూవ్ చేయగలిగారా? 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడుగా, ఏం చేశాడు? సొంత బాబాయిని చంపితేనే దిక్కులేని ఇదిలాగా. ఎందుకంటే చేయించిన వాళ్ళే ఎట్లా ఎంక్వైరీ చేపిస్తారు? చేయించలేరు, వాళ్ళే తగులుకుంటారు. సో నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మటుకు ఖచ్చితంగా దాని మీద ఎంక్వైరీ ఉంటుంది. కరెక్ట్, తప్పకుండా ఎవరైతే వివేకానంద రెడ్డి గారిని చంపారో వాళ్ళనైతే తప్పకుండా అరెస్ట్ చేసి వాళ్ళనైతే జైలు శిక్ష అనుభవించేటట్టయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే చెయ్యని తప్పుకి తెలుగుదేశం పార్టీనే కానీ నారా చంద్రబాబు నాయుడుని కానీ బ్లేమ్ చేయటం, అక్కడున్న లోకల్ లీడర్స్ని అందరినీ బ్లేమ్ చేయటం, వాళ్ళ అందరికీ కూడా రాజకీయం అంటే ఎలక్షన్ బిఫోర్ ఇలాంటివి జరగటం కూడా జరిగితే ఎవరైనా ఏమనుకుంటారు, అయ్యో నిజంగా చంపేశాడు అనుకుంటాడు. ఇతని మీద డౌట్ రాకుండాటానికి సొంత బాబాయ్ అవ్వబట్టి ఎవరైతే చంపారో వాళ్ళందరినీ అరెస్ట్ చేపిస్తాడేమో, అందుకని ఈయనకి ఓట్లేసి మనం గెలిపిస్తాం ఇలా కూడా అనుకొని ఉండొచ్చు కదా. సో ఆయన చనిపోవడం అనేది వీళ్ళ అవకాశం అనేది తీసుకొని వీళ్ళు సీఎం అవటానికిను, వీళ్ళ గవర్నమెంట్ రావటానికిను, వీళ్ళ పార్టీ గెలిపించుకోవటానికి చేసిన పనే కానీ అనవసరంగా ఆయన్ని చంపడం అనేది జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేశాడు. ఇది అర్థమవుతుంది మనకు. జగన్మోహన్ రెడ్డి హస్తం లేనిదే వాళ్ళు చేయరు. ఎందుకంటే అక్కడ ఆ రోజు డీసీపీగా ఉన్న వ్యక్తి, అప్పుడున్న డీసీపీగా ఉన్న వ్యక్తి కానీ ఇప్పుడు సేమ్ అదే డీసీపీగా ఉన్నారు. ఆ సేమ్ ఒకళ్ళే ఉన్నారని అంటే మనకు అర్థమవుతుంది. అదే ఎస్పీలని మార్చాడు, లోకల్ ఎస్పీలని వెంటనే మార్చేశాడు. వచ్చిన 1 మంత్ అదే పీరియడ్ రాగానే వారం రోజులు కూడా పట్టలేదు, మార్చేశాడు. కానీ డీసీపీ ఉన్నాడు అని అంటే అన్నీ ఆయనకి అండర్లోనే జరిగాయి. అప్పుడు ఆయనకి తెలిసే జరిగిందా? ఆయన హస్తం కూడా ఉందా? ఆయన కూడా ప్రోత్సహించాడా? సో ఇవన్నీ చూస్తుంటే టోటల్గా వివేకానంద రెడ్డి గారి హత్యని వీళ్ళు వాడుకొని సీఎం అయ్యారు. ఆయన్ని చంపి లాస్ట్ లో విజయం గారు కూడా మాట తీసుకున్నారు. ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా రివీల్ అవ్వలే. నా కొడుకుని సీఎం చేస్తావా అంటూ ఒక వ్యక్తి దగ్గర మాట కూడా తీసుకోవడం ట్రైలర్ లో ఉంది. ఆ ట్రైలర్ లో ఉంది. మేబీ నేను అనుకుంటాను అది వివేకానంద రెడ్డి గారి దగ్గర ఆ మాట తీసుకొని ఉండొచ్చు. ఆ వ్యక్తి ఎవరో మనకు కనపడలేదు, కానీ ఆ వ్యక్తి వివేకానంద రెడ్డి గారే. ఎందుకంటే నువ్వు సపోర్ట్ చేయాలి అన్నబట్టే ఆయన వైఎస్ఆర్సీపీకి ప్రచారం చేస్తున్నాడు. ఆ టైంలో కూడా ఆయన చనిపోయే ముందు కూడా వైఎస్ఆర్సీపీకి సపోర్ట్గా ప్రచారంలోనే ఉన్నాడు కదా, ఆ పార్టీలోనే ఉన్నాడు కదా. సో అందుకని విజయమ్మ గారు కూడా చాలా వరకు కొడుకు కోసం కష్టపడ్డారు. అలాంటి ఆవిడని పక్కన పెట్టాడు. ఇప్పుడైనా ఆవిడ బయట వచ్చి తను చేసిన తప్పులే కానివ్వండి, ఇప్పుడు షర్మిల గారు ఎలాగైతే బయట వచ్చారో, కొడుకు రావణాసురుడు అయినప్పుడు చెప్పటం తప్పులేదు కదా, వచ్చి నువ్వు ప్రజలకు చెప్పు. ఎందుకంటే దాని మూలాన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఒక రావణాసురుడిని కన్నావు, ఒక దుర్మార్గుడిని కన్నప్పుడు అది బయట వచ్చి చెప్పాల్సిన అవసరం కూడా, ఎందుకంటే ఆవిడ ప్రచారం చేసింది కాబట్టి నా కొడుకు మంచాడు, అన్నీ చెప్పినట్టు చేస్తాడు, ఆయన ఏ హామీ ఇచ్చినా తప్పకుండా చేస్తాడు, జగన్ బాబు మడం తిప్పడు, ఇన్ని చెప్పిన వాళ్ళు కదా. సో ఈ రోజు వచ్చి నువ్వు అదే చెప్పాలి కదా, నా కొడుకు హస్తం కూడా ఉంది, ఆ రోజు కోడికత్తి సీనుది కూడా ఏది తప్పు లేదు, అది నా కొడుకే జయించాడు, ఇంక ఇవన్నీ కూడా వచ్చి చెప్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు ఏవైతే చెప్తున్నారో, సునీత గారు వచ్చి ఏదైతే చెప్తున్నారో, సో మీ సొంత మరిదే కదా వివేకానంద రెడ్డి గారు. సో ఆయన చనిపోవటం విజయమ్మ గారికి బాధ అనిపించట్లేదా? ఆవిడ కూడా వచ్చి బయట చెప్పాలి. సో చేసిన ఆవిడ ఇప్పుడు అంటారు కదా దేవుడు క్షమించడు అని, చేసిన తప్పును ఒప్పుకోవాలి కదా, క్షమించరు అనుకోవటం కాదు. నువ్వు జరిగింది తప్పు, అప్పుడు ఇప్పుడు క్షమించమని అడగండి. ఇలాంటి దుర్మార్గుడు అని చెప్తే ప్రజలకు తెలుస్తుంది. ఏ తల్లి అయితే అండగా నిలబడి సపోర్ట్ చేసిందో ఆ తల్లికే అండలేదు ఈరోజు. అలాంటప్పుడు ఓపెన్ అప్ అవ్వండి. ఓపెన్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంది, ఆ టైం కూడా వచ్చింది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.